నమస్కారం. ఈరోజు 2వ తేదీ జనవరి 2వ తేదీ. నిన్న ఫస్ట్ కలుపు తీసాము. ఈరోజు రెండో రోజు కలుపు ఈరోజు సమాప్తం అయిపోద్ది. ఈరోజు ఇంకా మకర సంక్రాంతి, భోగి పండుగ అన్ని 3 పండుగలు చేసుకొని కనుమ 3 పండుగలు చేసుకొని నెక్స్ట్ శివరాత్రి ఎప్పుడు వస్తుంది అబ్బాయి? ఫిబ్రవరి వస్తుంది. మా వదిన చనిపోయిన సంవత్సరం అయింది. జూన్ లో మార్చిలో మార్చి 27వ తారీఖు లోపల వరికోతలు కోసేసి జూన్ 27వ తారీఖు మా వదిన సంవత్సరం పండించిన పంట ఫస్ట్ పంట తెలంగాణ సోనాతో అన్నదానం మా వదిన పేరట జరుపుతాం. మన్మధరావుపేట గ్రామం ఆమె పుట్టినటువంటి ఊరిలో తీసుకోవడం జరిగింది. నిర్ణయం హర్షత్ విహారం టీం మెంబర్స్ తీసుకోవడం జరిగింది. విడవలూరులో దాదాపు అందరూ వచ్చి ఆ తెలంగాణ సోనాతో సివిఆర్ మదర్ ఫార్మింగ్లో పండించింది. ఇది అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజున అంటే సంవత్సరం ఫస్ట్ పండించిన పంట ఈ సంవత్సరంలో మా వదినికి మేము సంవత్సరం చేసి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. మా వదిన పుట్టిన ఊరు మన్మధరావుపేట గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. 4 రకాలు మనం ఈ 2024-25 గాను 4 రకాల వరి సాగులు మనం చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ సోనా RNR 150481 ఒకటి, అదేవిధంగా BPT 5204 సాంబా మసూరి ఇంకొకటి, అదేవిధంగా KNM నూతన వరి రకం KNM 12368, అదేవిధంగా NLR మన సొంత ఊరు నెల్లూరు వరి రకమైనటువంటి NLR 3648. ఈ 4 రకాలు కూడా మార్చిలో వరి కోతలు కోయడం జరుగుతుంది. అంటే జనవరిలో భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకొని ఫిబ్రవరిలో శివరాత్రి జరుపుకొని ఈ లోపల మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు, రెండో కలుపు తీయడం, ఈ భాగాలు చూస్తాం. ఇప్పుడు దాకా ఇత్తనాలు చల్లడం చూశారు, నారు పెరకడం చూశారు, నారు మోయడం, నారేత వేయడం, కలుపులు తీయడం చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుద్ది. ఫిబ్రవరి, మార్చి లోపల ఏం ఉండదు. మార్చి 27 వరి కోతలు, జూన్ 27 పైన రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహారం టీం. థ్యాంక్ యూ. జనవరి 2, 2025 సంవత్సరం ఈ రోజున కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతుండగా ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ముందుగా ఇంటిమేట్ చేస్తే రాబోయేదంతా భోగి, మకర సంక్రాంతి, కనుమ ఈ జనవరి నెల అవుతుంది. ఫిబ్రవరిలో శివరాత్రి అంత వరుసగా పండుగలు ఉన్నాయి కాబట్టి ఒక 3 రోజులు ముందుగా చెప్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. పండగలు కాబట్టి ఫుల్ బిజీగా ఉంటుంది మనది. ఫిబ్రవరిలో శివరాత్రి అయిపోగానే మార్చిలో వరికోతలు, మార్చి 27వ తారీఖు లోపల వరికోతలు కోసుకొని మనం జూన్లో 2025 జూన్ 27 పైన 27th జూన్ 2025 పైన మనం రైస్గా ఆడిస్తడం జరుగుతుంది. న్యూ రైస్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు మనం పాత రైసే RNR 15048 తెలంగాణ సోనా తింటా ఉండడం జరుగుతుంది. జూన్ నుంచి న్యూ రైస్ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.